హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి మినపగారెలు. మూడవ రోజు నైవేద్యంగా అమ్మవారికి నేను ఈ మినపగారెలు అయితే పెడుతున్నాను. ఇప్పుడు అవి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మినపప్పు నానబెట్టుకుంటున్నాను. దానికోసం ఒక పెద్ద గ్లాస్ నిండా మినపప్పు తీసుకొని అది ఒకసారి వాష్ చేసుకొని దాంట్లో నీళ్లు పోసేసుకొని ఒక 1 అవర్ 1.5 అవర్ కానీ నానబెట్టేసుకుంటున్నాను. నానిన తర్వాత అది మిక్సీకి వేసేసుకుంటున్నాను. దీంట్లో నేను వాటర్ అయితే కొంచెం చిన్న గ్లాస్ నిండానే వేసానండి, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఈ థిక్ కాన్సిస్టెన్సీ కోసం. చూసారు కదా, పిండి తీసుకొని వేసినప్పుడు చేతికి అంటుకోకుండా పడుతుంది. ఆ విధంగా గట్టిగా మిక్సీకి అయితే వేసుకోండి. తర్వాత నేను కొంచెం మినపప్పు ఎత్తి పెట్టుకొని ఇలా వేసుకున్నాను. వడ తినేటప్పుడు అక్కడక్కడ మినపప్పు తగులుతూ ఉంటే రుచి బాగుంటుందని. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియను, రౌండ్గా కట్ చేసుకున్న 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని నీట్గా అంతా కలిసేలాగా కలిపేసుకోండి. మినప వడలు వేసుకునేదానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కడాయి కానీ బాండాలు కానీ తీసుకొని దాంట్లో నిండుగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు అనేది వేసేసుకుంటున్నాను. వడలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండండి. వడలు గోల్డ్ కలర్లోకి వచ్చాక ఇంకా తీసేసుకుంటున్నాను. అలాగే రెండో వాయి కూడా వేసేసుకున్నాను. క్రిస్పీగా మినపగారెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ మినపగారెలే నేను అమ్మవారికి 3వ రోజు పెట్టిన నైవేద్యం.